దేవుని యొక్క వాక్య గ్రంథములో నుండి సొలొమోను రచించిన పరమగీతము 7వ అధ్యాయము 13వ వచనములో మొదటి పాదమును నేను చదువుతున్నాను. బైబిల్ చూడండి. పరమగీతము 7వ అధ్యాయము 13వ వచనం. పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చుచున్నది. పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చుచున్నది. చిన్ని ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకుందాం. మహాకరమైన తండ్రి, మీ వాక్యము చుంటు తేనె దారల కంటే మధురమైనది. నీ వాక్యమే బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చనని మహారాజు అయిన దావీదు పాడారు. మీ వాక్యము కోట్లాది మంది జనులను బలపరుస్తుంది. మాకెవరూ లేరు అనే వారిని, దిక్కు లేని వారిని ఆదరించింది మీ వాక్యము. ఆత్మీయముగా ఫలింప చేయబడేటట్లు చేస్తుంది మీ వాక్యము. మీ వాక్యమును బట్టి రెండవ రాకడకు మేము సిద్ధపరచబడుచున్నాము. తండ్రి, ఈ వాక్యము కొరకై పరిశుద్ధాత్మను మీరు మాకు పంపించండి, వారి ద్వారా అందించండి. వాక్యము వినుచుండగా అశ్రద్ధ, అవిశ్వాసము, నిర్లక్ష్యము, సోమరితనము, సందేహము, ఈ అపవాది కార్యములన్నీ, క్రియలన్నీ యేసు నామములో మేము బంధించుచున్నాము గనుక మీరును బంధించుమని అడుగుచున్నాము. వాక్యమందున్న మర్మములను మాకు తెలియచేసి మహిమ పొందుము. త్వరగా వచ్చుచున్న క్రీస్తు నామములో సిలువనాథుడు సిలువ వేయబడి మా కొరకు రక్తము చిందించి చనిపోయి తిరిగి లేచి పరమునకు వెళ్ళి మా కొరకు రాబోచున్న యేసు క్రీస్తు ప్రభుని నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరణాత. దివ్య లక్షణములు కలిగినటువంటి దేవాది దేవునికి మహిమయు, ఘనతయు, కీర్తియు, ప్రభావములు యుగ యుగములు, యుగ యుగాంతములు ఆయనకి కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో మీకెల్లరకు శుభములు, కృపా సమాధానములు, ఆత్మీయముగా బలపడే భాగ్యము దేవుడు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈరోజు ప్రసంగానికి పేరేమిటంటే మాండ్రేక్. ఇది ఒక క్రొత్త పేరు. బైబిలులో ఎక్కడా కూడా ఈ పేరు వ్రాయబడి ఉండలేదు, కానీ వ్రాయబడి ఉంది. ఈ మాండ్రే కనబడేటువంటి పేరు కలిగినటువంటి ఈ అంశమును ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి మనకు నేర్పించాలి అని దేవుని వేడుకోవటం జరిగింది.
ఈ మాండ్రే కనబడేటువంటిది ఏమిటి అనే దాన్ని చూస్తే, ఇదే మనము చదువుకున్నటువంటి పరమగీతము 7వ అధ్యాయము 13వ వచనములో పుత్రదాత వృక్షము అనే ఆ మాటను మనము చదివాము. ఈ పుత్రదాత వృక్షము అనే దాన్ని ఇంగ్లీషులో మాండ్రే కనబడేటువంటి పేరుతో పిలిచేటువంటి వాస్తవాన్ని గమనించాలి. దీనికి శాస్త్రీయ నామము మాండ్రాగోరా అఫిసినాలిస్ అనబడేటువంటి పేరుతో దీన్ని పిలుస్తారు. దీనికి శాస్త్రీయ నామం ఏమిటంటే మాండ్రాగోరా అఫిసినాలిస్ అనబడేటువంటి పేరని ఇంటర్నెట్లో ఇది మీరు సెర్చ్ చేస్తే కనబడుతుంది. మాండ్రాగోరా అఫిసినాలిస్. దీనికి మాండ్రే అనబడేటువంటి పేరు ఈ పుత్రదాత వృక్షమును మాండ్రే అనబడేటువంటి పేరుతో ఇంగ్లీషులో పిలిచేటువంటి వాస్తవాన్ని గుర్తించాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. దీనికి కల్పవృక్షానికి, కల్పవృక్షము అనబడేటువంటి వృక్షానికి హెబ్రీ భాషా పదము పుత్రదాత వృక్షము. దీన్ని కల్పవృక్షము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు, కల్పవృక్షము. ఈ మాండ్రే కనబడేటువంటిది లేక పుత్రదాత వృక్షం అనబడేటువంటిది ఇజ్రాయేలు దేశములో ఇది అనేక ప్రాంతాల్లో కనిపించే సాధారణమైనటువంటి మొక్క. ఈ మొక్క తరచుగా గోధుమ పొలాల్లో గోధుమల పంటకు మధ్య కలుపు మొక్క వచ్చినట్లుగా, గోధుమల పంట మధ్యన కలుపు మొక్కల వలె ఈ పుత్రదాత వృక్షము అంటే ఆ మొక్కలు పెరుగుతూ ఉంటాయి. ఈ మొక్క అనేక పెద్ద ముడతలు కలిగి ముదురు ఆకుపచ్చ గమనించే ముదురుగా ఆకుపచ్చ ఆకులను కలిగి ఉంటుంది. దీని ఆరంభాన్ని, ఈ మొక్క యొక్క రీతి చూస్తే ఇది నేల మీద చదునుగా, ఇది పెరిగే ఆరంభ రీతి చూస్తే చదునుగా ఉండేటట్లుగా, చదునుగా కింద భూమికి చదునుగా కనబడుచు ఉంటుంది. ఈ పుత్రదాత వృక్షం అనబడేటి అంటే ఈ మొక్కగా ఉన్న కాలములు. ఈ మొక్క ఔషధ మొక్క. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మొక్కగా ఉన్నది పుత్రదాత వృక్షం. సాధారణంగా వేసవి ప్రారంభములో ఈ మొక్క ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాని కాయలు వచ్చేటువంటిది వేసవి కాల ఆరంభములో దీని కాయలు వస్తూ ఉంటాయి. చాలా ఆకర్షణీయముగా కనబడేటువంటి ఈ మొక్క ఇది పెరిగి వృక్షంగా మార్చబడితే చెట్టుగా పుత్రదాత వృక్షముగా పిలవబడి మంచి కాయలు కలిగి పుత్రదాత వృక్షపు కాయలు కలిగి ఆ కాయలు వలన కలిగే ప్రత్యేకత చాలా ఉన్నతముగా ఉంటుంది. ఈ వాస్తవము
ఈ మాండ్రేక్ అనబడేటువంటి పుత్రదాత వృక్షము, దాని గూర్చినటువంటి పుత్రదాత మొక్కను గూర్చినటువంటి విషయంబులని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ బైబిల్ అంతా చదివితే మనకి ఈ పుత్రదాత అనబడేటువంటి మాట ఆది కాండములో మనము దీనిని చూడవచ్చు. 30వ అధ్యాయము, ఆది కాండము 30వ అధ్యాయము 14వ వచనములో, గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాను. ఇది ఆశ్చర్యం ఏంటి అని అనొచ్చు. రూబేనున్నాడు, యాకోబు యొక్క గమనించే కుమారుల్లో పెద్దవాడైనటువంటి ఈ రూబేను అనగా లేయా కుమారుడు, లేయా పెద్ద కుమారుడైనటువంటి రూబేను గోధుమల కాలములో, మనం ఇందాక విన్నాము గోధుమల మధ్య ఇది వస్తుంది అని. గోధుమల కాలములో తాను పొలములోకి వెళ్ళి పుత్రదాత వృక్షపు పండ్లు కోసి తన తల్లి అయిన లేయాకు తెచ్చిచ్చాడు. అంటే ఏముందయ్యా అందులో? పొలానికి వెళ్ళాడు, పండ్లు ఉన్నాయి, తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడు. ఇందులో ఆశ్చర్యమేముంది? అందులో ఆశ్చర్యమేమీ కనబడదు. కానీ ఆ తరువాత వచనములో చూస్తే, ఆ వచనములో చివరి భాగములో, అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా, రాహేలు వచ్చి ఈ లేయాను అడుగుతుంది, నీ కుమారుడు తెచ్చినటువంటి ఆ పండ్లు నాకు కొన్నిటిని దయచేయి, ఆ పండ్లలో కొన్ని పండ్లు నాకిమ్మని రాహేలు లేయాను అడుగుచూ ఉన్నది. ఈలాగు అడగడాన్ని బట్టి ఈ పండ్లకు ఏదో ప్రత్యేకత ఉన్నది అనేది ఆ వచనములో మనకి గ్రాహ్యమగుచూ ఉన్నది. ముందుగానే మీకు తెలియజేసినట్లుగా ఈ మాండ్రే కనబడేటువంటి పుత్రదాత వృక్షము గమనించేటువంటి మాట ఏమిటంటే, ఈ యొక్క మాండ్రేక్ నైట్ షేడ్ అనబడేటువంటి కుటుంబానికి చెందిన మొక్క అన్నమాట. ఇది మాండ్రేక్ నైట్ షేడ్, ఆ జాతికి చెందిన మొక్క. మాండ్రేక్ అనబడే, మాండ్రేక్ నైట్ షేడ్ అనబడే జాతికి చెందినటువంటి ఈ మొక్క అనగా ఇది పెరిగి కాయలు రాగా, ఈ కాయలకు ఇంత ప్రత్యేకత ఎందుకు ఉన్నది? కోసుకురావడం, తన తినకుండా తల్లికి తెచ్చి ఇవ్వడం. సాధారణంగా కుమారుడు తెచ్చి ఇస్తుంటే నీవే తినొచ్చు కదా బాబు అంటుంది తల్లి. తల్లిదండ్రులైన వారు పిల్లలు తింటే ఆనందంగా ఉంటారు, సంతోషిస్తారు. వారు తినకపోయినా వారు తింటుంటే మురిసిపోతారు. కానీ తల్లికి తెచ్చి ఇవ్వడములో కానీ. రెండవది ఏమిటంటే, ఆ తల్లిని రాహేలు వచ్చి ఈ ఫలాల్లో కొన్ని ఫలాలు నాకు ఇవ్వమని ఆమె రిక్వెస్ట్ చేయటము కానీ. సాధారణంగా ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇంట్లో ఉంటే పండ్లుంటే ఇదిగో నువ్వు కూడా తినంటారు. అట్లా కాకుండా ఇక్కడ ఆమె వచ్చి అడుగుతుంది, ఆ కొన్ని పండ్లు నాకు ఇవ్వు. గమనించే మాట ఏమిటంటే, ఈ యొక్క మాండ్రే కనబడేటువంటి జాతికి చెందిన ఈ యొక్క పుత్రదాత వృక్షము యొక్క పండ్లు
తినడాన్ని బట్టి సంతానము లేని వారికి సంతానము కలిగేటువంటి రీతి ఉంటుందట. అంటే అందులో ఔషధ గుణము ఉంటుంది అని అంటారు. ఔషధ గుణము ఆ ఫలములలో ఔషధ గుణమనబడేటువంటిది ఉంది. పిల్లలు పుట్టడానికి తగినటువంటి రీతి ఈ ఫలాల్లో ఉన్నందువల్ల ఆ రోజుల్లో సంతానము లేనివారు ఈ పండ్లు కనబడితే సంతోషంగా తిని, ఈ పండ్లను బట్టి నాకు సంతానము ప్రాప్తిస్తుంది, అంటే సంతానము కలిగే వీలు కలుగుతుంది. బహుశా దాని ద్వారా శరీరములో ఏ రీతి కలుగుతుందో కానీ గమనించే మాట ఏమిటంటే ఆ రోజుల్లో ఆ పండ్ల కొరకు పిల్లలు లేని వారు ఎదురు చూస్తుండేవారట. ఈ రాగేలు అనే ఆమెకి పిల్లలు లేరు. సంతానము లేని ఆమెగా ఉన్నటువంటి ఆమె చాలా బాధపడేది. కడకు తన భర్త మీద కూడా విసుక్కుంది. భర్త కూడా కోప్పడ్డాడు, నేనేమైనా దేవుణ్ణా, పిల్లలు ఇవ్వలేదంటావేంటి, పిల్లల్ని నేనివ్వడమేంటి, దేవుడు ఇవ్వాలి అంటే గర్భఫలము ఆయనిచ్చు బహుమానం. మనం ప్రయత్నించడం వరకే కానీ ఆశీర్వాదం అనేది దేవుడివ్వాలి. గర్భములో ఆ కార్యము జరగాలంటే దేవుని కృప అనేదాన్ని యాకోబు తన భార్య అయినటువంటి రాహేలుకు తెలియజేశారు. అంటే ఈ పండ్లు ఔషధాన్నిచ్చేటువంటి పండ్లుగా ఉన్నట్లు ఈ వచనాలు ఇట్టే మనకు అర్థమవుతున్నాయి. ప్రభునందు ప్రియులారా, ఔషధాన్ని ఇచ్చేటువంటి ఆ రీతి పుత్రదాత వృక్షములో ఎలాగుందో, అయితే బైబిల్లో ఈ పరమగీతములో వ్రాయబడిన మాట, పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చుచున్నది. ఇది ఎవరి కొరకు వ్రాయబడింది? ఈ యొక్క పరమ గీతం అనబడేటువంటి అద్భుతమైన గ్రంథములో ఎన్నో మర్మములు ఇమిడ్చబడి ఉన్నాయి. పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు, పచ్చివియు పండివియు, పచ్చివియు పండివియు మా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి అని ఇక్కడ తెలియచేసేటువంటి వాస్తవాన్ని గమనించాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. గమనించే మాట ఏమిటంటే, ఇంతకీ ఈ పుత్రదాత వృక్షము అనేది ఎవరు అని చూస్తే ప్రభువైనటువంటి యేసుక్రీస్తే. ఈ పండ్లు ఏ విధముగానైతే ఔషధాన్ని ఇస్తాయో, యేసుక్రీస్తు అనబడేటువంటి వృక్షము అంటే ఔషధము పండ్లలో ఉందో, అలాగూ ఈ వృక్షము యేసుక్రీస్తు అనబడేటువంటి వృక్షము ఔషధ వృక్షమై ఉన్నారు. మనము ఇదే పరమగీతంలో ప్రియురాలు అన్నమాట ఏమిటంటే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అని ఈ పరమగీతం 2వ అధ్యాయము 3వ వచనములో ఆమె పలికింది. అడవిలో ఉండేటువంటి వృక్షాల్లో జల్దరు వృక్షం ఎట్లుందో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. అంటే జల్దర్ వృక్షం అంటే ఇంగ్లీష్లో యాపిల్ ట్రీ, ఇంగ్లీష్ బైబిల్లో యాపిల్ ట్రీ అనేది చూస్తాం. యాపిల్ ట్రీ అనేది శ్రేష్టమైనటువంటి వృక్షము. అలాగూ యేసు వారు శ్రేష్టమైన వారు.
అందుకనే ఆనంద భరితనై నేనతని నీడను కూర్చుంటుని ఆనంద భరితనై నేనతని నీడలో కూర్చున్నాను. అంటే అక్కడేమో నీడనిచ్చే ఈ యొక్క జల్దరు వృక్షం అయితే, ఈ పుత్రదాత వృక్షం అయితే ఫలాలిచ్చేటువంటిదిగా ఉంది. అందరూ జాగ్రత్తగా గమనించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. గమనించే మాట ఏమిటంటే, ఇంతకీ పుత్రదాత వృక్షము అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే అంటే ఔషధాన్ని ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు. యేసు వారిలో ఔషధం ఉన్నది. ఏమున్నది ఔషధం? యేసుక్రీస్తు వారిలో ఉండేటువంటి ఔషధము ఏమున్నది? దేనికి ఔషధం ఉన్నది? ఈ లోకములో అన్ని రోగముల కంటే, అన్ని వ్యాధుల కంటే చాలా భయంకరమైనటువంటి ఒక వ్యాధి ఉన్నది. దాని పేరు పాపం అనబడేటువంటి వ్యాధి. ఈ పాపము అనబడేటువంటి వ్యాధికి మందు అనేది చాలా జాగ్రత్తగా కనుగోవాలి. ఎందుచేతనంటే మానవ జీవితం 70 ఏండ్లు 80 ఏండ్లు కావచ్చు, ఇంకా ఎక్కువైతే 90 ఏండ్లు 100 ఏండ్లు కావచ్చు. నిండా 100 ఏండ్లు బ్రతకాలి అంటారు. కానీ ఆ తర్వాత చావక తప్పదు, ఈ లోకాన్ని విడువక తప్పదు. ఆ తరువాత జీవితం ఏమిటి? ఆ నెక్స్ట్ జీవితాన్ని గూర్చి చాలా మందికి అర్థము కాదు. అయితే బైబిలు తెలియజేసేది ఏమిటంటే, పాపము వలన వచ్చు జీతము మరణము అని చెబుతుంది. రోమాపత్రికలో 6వ అధ్యాయము 23వ వచనములో తెలియజేసినటువంటి మాట ఏమిటంటే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. గమనించేటువంటి మాట ఏమిటంటే, పాపాన్ని బట్టి వచ్చేటువంటి మాట ఏమిటంటే, జీతం ఏమిటంటే మరణం. అంటే ఉద్యోగము చేస్తే జీతం వస్తుందో, వ్యాపారము చేస్తే లాభం వస్తుందో, పని చేస్తే కూలి వస్తుందో, గమనించే మాట ఏమిటంటే, పొలములో విత్తనాలు చిమ్మితే పంట వస్తుందో. పాపాన్ని బట్టి వచ్చే జీతం ఏమిటంటే మరణము. ఏంటి మరణం అంటే? మరణము అంటే ఒక్క మరణము కాదు. మరణం అనేది ఈవేళ ఒక్క మరణమే తెలుసు మనిషికి. బైబిలు చెప్పేది ఆ మరణాన్ని చాలా సింపుల్గా చూస్తున్నట్లు. యాయిరు కుమార్తె చనిపోతే యేసువారు అన్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదన్నారు. నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అని ఆ కుమార్తెను తిరిగి లేపినట్లు చూస్తాము. విధవరాలు కుమారుడు చనిపోయిన తరువాత ఆ శవాన్ని తీసుకెళ్తుంటే యేసువారు ఆ పాడిని ముట్టి కుమారుడా లెమ్మని చెప్పగానే ఆ నిద్రపోయే వ్యక్తి లేచినట్లుగా, విధవరాలు కుమారుడు తిరిగి లేచినట్లుగా బైబిల్లో చూస్తున్నాము. చనిపోయి 4 రోజులైంది లాజరు. సమాధి వద్దకు వెళ్ళారు యేసువారు. గమనించే మాట ఏమిటంటే, ఆ యొక్క అప్పటికే పురుగులు పట్టి శవము పాడై, మనం చూస్తాము మన ఇంట్లో వృద్ధులు పెద్దవాళ్ళు చనిపోయిన తరువాత వాళ్ళ శవాన్ని, ఆ బాడీ కొన్ని గంటలు దాచడానికి చాలా ప్రయాసపడాలి. ఈ రోజు అయితే కొంత ఏర్పాటు వచ్చింది, కానీ ఇంతకుముందు రోజుల్లో చాలా కష్టపడేవారు, పాడైపోయేది. శవము 4 రోజులు పొడిచిపెట్టబడి 4 రోజులైతే లాజరు శవము పాడైపోయి ఉంటుంది. కానీ యేసువారు మరియతో మార్తతో చెప్పారు, ఏడవద్దు,
మీరిద్దరూ ఏడవకండి. గమనించే మాట ఏమిటంటే, ఎందుకు ఏడవ? యు డోంట్ క్రై, ఏడవద్దు. ఏమిటి, ఏం చేస్తారు? చనిపోయాడు కదా. బ్రతికుంటే ఏదైనా చెప్పొచ్చు, సలహా చెప్పొచ్చు, ఫలానా హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పొచ్చు, ఫలానా డాక్టర్ గారు మంచి ఫేమస్ డాక్టర్ ఉన్నారని చెప్పొచ్చు. చనిపోయిన తరువాత సలహా ఇచ్చేది ఎవరండి? ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ చనిపోయిన తరువాత మీరు ఇలా చేయండి అని ఎవరైనా అంటారా? డాక్టర్స్ తెలియచేసేది, ఇంకా మాకు చేతనయ్యింది చేసాం, ఇంకా అయిపోయింది, ఇంకా తీసుకెళ్ళండి. చనిపోయిననుకోండి, అయిపోయింది, తీసుకెళ్ళిపోండి, ప్రాణం లేదు, ఇంకా తీసుకెళ్ళిపోండి. అంతేగాని ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ప్రయత్నించండి, మీరు ట్రై చేయండి, మీరు ట్రై అనేది మాటలు ఉండవు కదా. కానీ యేసువారు అంటున్నారు మరియతో మార్తతో, ఏడవబోకు మరియమ్మ, దుఃఖించబోకు మార్తమ్మ, ఏడవబోకు మరియమ్మ, దుఃఖించబోకు మార్తమ్మ. మీ తమ్ముడైన లాజరును నేను లేపుతా ఇప్పుడే. మీ తమ్ముడైన లాజరును నేను లేపుతా ఇప్పుడే. పరుగు పరుగున యేసయ్య సమాధి యొద్దకు వెళ్ళెను. పరుగు పరుగున యేసయ్య సమాధి యొద్దకు వెళ్ళెను. సమాధి చుట్టూ తిరిగెను, ఆ రాయిని తీయించెను. సమాధి చుట్టూ తిరిగెను, ఆ రాయిని తీయించెను. గమనించేటువంటి మాట ఏమిటంటే, యేసువారు అక్కడ అంటున్నారు, ఏడవద్దు మరియా, ఏడవద్దు మార్తా, ఏడవద్దు, మీ తమ్ముడైన లాజరుని నేను లేపుతాను ఇప్పుడు. అంటే ఆయన దృష్టిలో అది ఒక నిద్రలాగా కనబడుచున్నట్లు, నిద్రలేక ఉన్నట్లు. యాయిరు కుమార్తె విషయంలో కానీ, విధవరాలు కుమారుడి విషయంలో కానీ, ఇక్కడ కానీ అదొక నిద్ర. గమనించే మాట ఏమిటంటే, యేసువారు అంటున్నారు, లాజరు, ఓ లాజరు, ఆదమరచి నిద్ర పోతివా. లాజరు, ఓ లాజరు, ఆదమరచి నిద్ర పోతివా. గమనించే మాట ఏమిటంటే, నిద్రపోయావా? నీవు లేవయ్యా, లాజరు పైకి లే. యేసయ్యా, క్రీస్తేసయ్యా, మేము చాలా చిన్న వారము. యేసయ్యా, క్రీస్తేసయ్యా, మేము చాలా చిన్న వారము. మేము చాలా చిన్న వారము, మాకు సాయమెవ్వరు లేరయ్యా. మేము చాలా చిన్న వారము, మాకు సాయమెవ్వరు లేరయ్యా. మరి ఆ వార్తలు, మేము చాలా చిన్న వారము, సాయం ఎవరు లేరు అంటుంటే, మీ తమ్ముడైన లాజరును నేను లేపుతాను. ఏడవబోకు మరియమ్మ, దుఃఖించబోకు మార్తమ్మ, ఏడవబోకు మరియమ్మ, దుఃఖించబోకు మార్తమ్మ. మీ తమ్ముడైన లాజరును నేను లేపుతాని నిప్పుడే. గమనించేటువంటి మాట ఏమిటంటే, యేసుక్రీస్తు వారు చనిపోయిన వారిని సైతము నిద్రపోతున్నారు అని చెప్పారు. కానీ ఈ చావు కంటే భయంకరమైనది ఏమిటంటే నరకం అనబడే చావు, నరకము. దాని పేరే రెండో మరణం. మరణాలు 3 రకాలు. ఈ రాత్రి వాక్యాన్ని వినుచున్న వారులారా, ఒకటి శరీర మరణము,
రెండవది ఆత్మ మరణము, మూడవది ఆత్మీయ మరణము. గమనించే మాట ఏమిటంటే, మీరు తర్వాత చదువుకోండి ప్రసంగి గ్రంథములో 12వ అధ్యాయము 7వ వచనములో, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు పోవును అని ఉన్నదే, అది శరీర మరణము. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరేది. ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయం 8వ వచనములో, పిరికి వారును, అవిశ్వాసులను, అసఖ్యులను, నరకంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, వీరందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ప్రకటన 21:8వ వచనములో రెండవ మరణము వ్రాయబడింది. మీరు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనములలో ఏమనగా, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది, కానీ నీవు మృతుడవే అని తెలియచేస్తుంది. సార్థి సంగమా, నువ్వు బ్రతికి ఉన్నా కానీ చనిపోయినట్లే. ఎందుచేతనంటే ఆత్మీయముగా చనిపోయావు నీవు. ఇంతకు ముందున్నటువంటి విశ్వాసం ఇప్పుడు నీలో కనబట్టలేదు. ఇంతకు ముందు ఏ భక్తి అయితే ఉందో అది చనిపోయింది. ఆత్మీయత కోల్పోయావు. అందుకే నేను ఎప్పుడు అంటాను, డబ్బులు కోల్పోయినా, ఆస్తి కోల్పోయినా, పొలాలు కోల్పోయినా, దేవుణ్ణి, ఆత్మీయతను మనలో నుంచి కోల్పోకుండా చూసుకునేటువంటి రీతి. నన్ను అందరూ అన్ని విడిచినా కానీ ఎన్నడూ విడువనట్టు యేసే. ఆ యేసు నాకు కావాలి. ఎవరు పోయినా ఏమి పోయినా యేసు నాకు యేసయ్యుండు, నాకేం కావాలి. గమనించేటువంటి మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, ఈ రెండో మరణము అనబడేటువంటి నరకానికి మనిషి పాపాన్ని బట్టి వెళ్ళిపోయి ఆ నరకములో పురుగు చావదు, అగ్ని ఆరదు. నరక శిక్ష అనేది భయంకరమైన శిక్ష. అందులోకి వెళ్ళిన వ్యక్తి ఇంకా బయటికి రాడు. ఎన్ని వేలు సంవత్సరములైనా బయటకు వచ్చే అవకాశం లేదు. పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే ఆత్మ చావదు, అగ్ని ఆరదు, ఎప్పుడు కాలుతుండే రీతి. అది కారణం ఏమిటంటే, ఎందుని బట్టి వచ్చిందంటే పాపమనబడే వ్యాధిని బట్టి వచ్చింది. ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు జన్మించారు. న్యాయ ఖగోళ భూగోళ శాస్త్రాలు తెలిసిన శాస్త్రవేత్తలందరూ నివసించిన గడ్డ ఈ భూమి. ఎందరో విద్వాంసులు, ఎందరో కవులు, కవయిత్రులు, ఎందరో పండితులు, ఎందరో రాజులు, చక్రవర్తులు జీవించినటువంటి భూమి మీద ఎందరెందరో వచ్చారు. కానీ ఎవరు ఈ పాపాన్ని తీసివేయలేకపోయారు. పాపానికి మందు ఎవరు కనిపెట్టలేకపోయారు. పాపం పోవడానికి మందు కొరకు ఏమి చేయాలో అని వెదిగితే ఎక్కడా కనబడట్లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఒక పాపిని రక్షించలేడు. గనుక 2000 సంవత్సరాల క్రితము జరిగిన కార్యం ఏమిటంటే, పరమందున్న దేవుడే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చారు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చి, ఓ మానవులారా, పాపం పోగొట్టే మందు నేను ఇస్తున్నాను అని, ఆ పాపములకు మందు ఏమిటంటే యేసు చిందించినటువంటి అమూల్యమైన రక్తము. గమనించాలి, పేతురు వ్రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయము గమనించే మాట ఏమిటంటే 19వ వచనములో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. గమనించే మాట ఏమిటంటే, ఎలాంటి రక్తము? ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే అమూల్యమైన రక్తము. అమూల్యమైన రక్తం అంటే అనగా నిర్దోషమును నిష్కళంకమునగు
అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో ఏమీ లేదు, దోషము లేదు. అందుకే నిర్దోషము, నిష్కళంకము అనగా కళంకము లేదు. కళంకము లేని రక్తము యేసు రక్తము, పాపమునకు మందు యేసు రక్తము. ఈ పుత్రదాత వృక్షము దాని ఫలములు ఏ విధముగానైతే ఆ వృక్షము ఔషధాన్నిచ్చే చెట్టు, అందులో ఔషధం ఏ విధముగా ఉన్నదో యేసు క్రీస్తు వారిలో పుష్కలముగా ఔషధమున్నది. ఔషధం అనబడేటువంటిది ఆయనలో ఉంది. పాపమునకు, పాపం పరిహారము కావడానికి ఔషధం, పాపాలు కడిగి వేసేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. అందుకే ఇమ్మానుయేలు రక్తము ఈ పైన యూటకు ఓ పాపియందు, ఓ పాపియందు పాపము పోవును, యేసుండు నాకు మారుగా ఆశీర్వదించగా. శ్రీయేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా, ఆయుట ముంగి దొంగయు శుద్ధుడాయెను, నీనాటి పాపి ఇప్పుడు నీనందు మున్గుదు, యేసుండు నాకు మారుగా ఆశీర్వదించగా. శ్రీయేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. ఈ లోకములో ఎందరెందరో పాపాలు కడుగుకోకుండా చనిపోతున్నారు. పాపానికి మందు ఒకవైపున్న యేసు కలవరి కొండ మీద ఆ యేసు క్రీస్తు ప్రభువారు రక్తమును చిందించి, ఓ మానవులారా, ఇది పరిశుద్ధమైనటువంటి రక్తము, కళంకము లేని నిష్కళంకమైనటువంటి అమూల్యమైనటువంటి రక్తము. ఈ రక్తముతో మీ హృదయాలు శుద్ధి చేసుకోండి. మోక్షానికి చేరాలంటే ఈ రక్తముతో కడగబడాలి. పాపరోగానికి మందు యేసు రక్తము, పాపరోగానికి మందు. మీరు పరుగెత్తి కొనకుంటే దొరకదిక ముందు. పాపరోగానికి మందు, పాపరోగానికి మందు యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైనటువంటి రక్తము. గమనించే మాట ఏమిటంటే, మీకు తెలియజేసేది యేసు పాపాలు పరిహారము చేసేటువంటి, పాపముల నుండి విమోచించేటువంటి విమోచకుడు. పాపకారకుడేమో అపవాదైతే పాపముల నుండి విడిపించేవారు పరిశుద్ధుడైన దేవుడు. అందుకని ఆ రక్తాన్ని కోరుకుంటూ ఈవేళ కోట్లాది మంది, ప్రపంచమందున్న కోట్లాది మంది కోరుకుంటున్నారు, దేవా ఆ రక్తము నా పైకి వచ్చింది, రక్తంబు నా పైకి ప్రవహించుచున్నది, రక్షక నీకు స్తోత్రం. రక్తంబు నాపైకి ప్రవహించుచున్నది, రక్షక నీకు స్తోత్రం. భక్తితో ఈ కథ భాగ్యంబు కైకును, భాగ్యమేమో స్తోత్రము.
గైకును భాగ్యమేమో స్తోత్రము. రక్తంబు నాపైకి ప్రవహించుచున్నది, రక్షక నీకు స్తోత్రం. సరే, గమనించే మాట ఏమిటంటే, ఈ వృక్షము యొక్క రీతి, పుత్రదాత వృక్షాన్ని గూర్చి మనం వింటూ గమనించేటువంటి రీతి ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, ఔషధాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క ఫలాలై ఉన్నాయి. ఈ వృక్షమునకున్న గుణం ఏమిటంటే ఔషధాన్ని ఇస్తుంది. యేసువారు ఔషధాన్నిచ్చువారై ఉన్నారు. పాపమునకు ఔషధం ఆయన దగ్గర ఉన్నది. అలాగే గమనించే మాట ఏమిటంటే, మనసుకు తగిలే అనేక గాయములకు ఔషధం యేసులో ఉన్నది. మనసునకు కలిగిన గాయములు. ఆ దారిలో ఉన్న వ్యక్తి, యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోయే వ్యక్తి గాయములతో ఉన్నాడు. రక్తము కారుచున్నది, కొర ప్రాణంతో ఉన్నాడు, గాయాలయ్యాయి. గమనించే మాట ఏమిటంటే, యాక్సిడెంట్ అయితే గాయాలవుతాయో. గమనించే మాట ఏమిటంటే, యాక్సిడెంట్ కాబోయినా కానీ కలిగే గాయాలు మనస్సునకు కలిగేటువంటి గాయములు. మనసుకు ఎన్ని గాయాలు ఈవేళ మనస్సుకు. అందుకే చాలా మంది మాట అంటారు, ఒక దెబ్బ కొట్టు, కానీ ఒక దెబ్బ కొడితే నేను భరించగలను, కానీ ఒక మాట అంటే భరించలేనంటారు. కారణం ఏమిటంటే, ఆ మాట వెళ్ళి మనసుకు గుచ్చుకోగానే ఎంత బాధ అనిపిస్తుందంటే, చనిపోవాలి అనేంత బాధ అనిపించవచ్చు, కానీ ఎప్పుడు చనిపోకూడదు. అట్లా దేవుడిచ్చిన ఆయుస్సును ఎప్పుడు పాడు చేసుకోకూడదు. సూసైడ్ అనబడేటువంటి ఆలోచన రాకూడదు. గమనించే మాట ఏమిటంటే, అయితే ఈ యొక్క గాయములు మాన్పించేటువంటి, ఈ గాయాలు మాన్పించే ఆ గాయాలకి ఔషధం ఏమిటంటే యేసుక్రీస్తే. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఆ గాయములన్నీ నీకు కట్టి, నీ మనసుకున్నటువంటి గాయాలు. దైవజనుడు చాలా చక్కగా పాడిన గొప్ప కీర్తనలో నాకింత ప్రోత్సాహనందములు అనబడేటువంటి పాటలో, చివుకుమను గాయంబు మార్పిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే, నాకింత ప్రోత్సాహనందములు కల్గుటా కర్త గణమైన హేతువైయుండు, ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాది, ఎవరు నా కంఠంబు నెత్తింపాటలతో, ఎవరు నా పాపముల భారము నెత్తుకొని దేవునికి నాకును శివరకు స్నేహంబు కల్పిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే. గమనించే మాట ఏమిటంటే, చివుకుమను గాయంబు, ఎవరు నా పాపముల భారమునెత్తుకొని, ఎవరు నా పాపముల భారమునెత్తుకొని దేవునికి నాకును చివరకును శ్రేకంబు కలిపిరి. గమనించే, చివరకును శ్రేకంబు కలిపిన వారు సిలువబడ్డ యేసుక్రీస్తే. గమనించేటువంటి మాట ఏమిటంటే, మీ అందరికీ తెలియచేసేటువంటి మాట, ఆ యొక్క 3వ వచనములు 3వ చరణము, ఎవరు నా శత్రువు నెదిరించి గెలిచిరి, ఎవరు నా శోకంబు నిగులగొట్టిరి. ఎవరు నా శత్రువుని ఎదిరించారు? ఎవరు నా శత్రువు? సైతాను అనబడే శత్రువును ఎదిరించింది ఎవరు? నాలో ఉన్న శోకాన్ని ఎగురుగొట్టింది ఎవరు? శోకం. చాలామందికి
ఒకటి అర్థం కాదు, యేసు ప్రభువారిని ఇట్లా నమ్ముకుంటారు ఏంటండి, ఏమిటండి ఇది ఏమిటి? ఓ రోజున పెద్ద ఆఫీసర్ తాను సాక్ష్యం తెలియజేస్తూ మాట అన్నాడు, సార్ నాకు కారు, నా భార్యకో కారు, నా కుమార్తెకో కారు, నా కుమారునికో కారు, మేము చాలా జమీందారులము, అంతా సంపాదించినాము. అయితే ఓ రోజు మా యొక్క ఓ స్నేహితుడు తన ఇంట్లో ఒక ప్రేయర్ జరిగింది. అంటే నన్ను పిలిచింది భోజనానికి రమ్మని. అక్కడికి వెళితే కార్యక్రమం జరుగుతుంది, అంతా కూర్చున్నారు, పాట పాడుతున్నారు. ఆ పాట పాడుతుంటే నాకు చాలా మనశ్శాంతి అనిపించింది. నేను కూర్చుని హోటల్లో కూర్చుని నా ఫ్రెండ్స్తో నేను త్రాగుతూ ఎంజాయ్ చేస్తూ నచ్చినవి తింటూ, అలాగే నా భార్య ఆమె ఫ్రెండ్స్ ఆమెకుంటారు, నా కుమారుడు తన ఫ్రెండ్స్ తనకి, నా కుమార్తె తన ఆమె ఫ్రెండ్స్ ఆమెకి. అర్ధరాత్రి 12కో 1 గంటకో 2కో మా ఇష్టం వచ్చిన టైంలో వస్తాము. కానీ ఆ ఇంట్లో ప్రేయర్ జరుగుతుంటే ఆ కుటుంబం అంతా కూర్చొని పాటలు పాడుచుంటే నా మనసుకు చాలా ఆనందమైంది. అప్పుడే నేను యేసుని నమ్ముకున్నాను, యేసు వారిని. చాలా సంతోషంగా ఉంది. ఆ ఇంట్లో మేము కోట్లాది రూపాయలునవి, కానీ ఆ శాంతి మాకు లేదు, సమాధానం మా ఇంట్లో కనబడలేదు. ఎవరి దారి వారిదే. వారైతే చక్కగా కూర్చుని పాటలు పాడుచు మాట్లాడుకుంటూ, అంటే ప్రార్థన చేస్తూ ఎంతో వారి మధ్య ఆనందము కనిపించింది. ఈ ఆనందము యేసులో చాలా చక్కగా ఉంది. ఈ వాక్యము చెబుతుంటే బైబిల్ చెబుతుంటే మనసుకు ఎంతో శాంతిగా అనిపించింది. ఈ శాంతి నాకు కావాలని కోరుకున్నాను. నేను బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, చాలా ఆనందం. అందుకే ఈవేళ ఎన్ని ఆటంకాలు వచ్చినా యేసుని విడిచిపెట్టలేమని. కారణం ఏమిటంటే ఔషధాలు చాలా ఉన్నవి. నా మనస్సు చివుకుమనే గాయం మానిపించింది. ఎన్నో పర్యాయాలు నేను దేవుని సన్నిధికి వెళ్ళిన కాలంలో నా మనసంతా గాయాలైపోయి, ఎటు చూచినా గాయాలే అనేటట్లుగా కనబడుతూ, ఎంతో మంది భయంకరముగా నన్ను పొడిచి మనస్సును, ఇంట్లో భార్యో లేకపోతే భర్తో పిల్లలో బంధువులో స్నేహితులతో మనస్సు గాయాలు పడిన కాలములో ఆ గాయములన్నిటినీ స్వస్థపరిచినటువంటి వారు సర్వరోగ వైద్యుడైనటువంటి యేసుక్రీస్తే. గమనించాలని దేవుని సేవకునిగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఆ మంచి సమరయుడు ఏ విధముగా గాయాలు కట్టారో యేసువారు నా గాయాలు కడుతున్నారు. గాయములు మనసుకుండే గాయాలు కడుతున్నారు. అంతేకాకుండా శరీరానికి వచ్చిన అనారోగ్యాలు. మీలో చాలామంది మాకంటే స్వస్థత అనే దాన్ని ఎక్కువగా, అంటే ముందుగా రక్షణ పొంది రాకడకు సిద్ధపడటమే కానీ హీలింగ్ స్వస్థత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయటం మంచిది కాదు. ఎందుకంటే అన్ని రోగాల కంటే పెద్ద రోగం పాప రోగాన్ని పోగొట్టుకొని పరిశుద్ధులై పరమునకు సిద్ధపడాలి. అలాగని శరీర సంబంధమైనటువంటి అనేక వ్యాధులు స్వస్థత పొంది, గమనించే భయంకరమైన వ్యాధులు డాక్టర్స్ చనిపోతారు అని తీసుకుని వెళ్ళబడినటువంటి రీతిలో దేవుని సముఖానికి రాగా అనేకమైనటువంటి వ్యాధులు, ఇట్టి రోగం పైన యేసే బాగు చేయి. గుడ్డివారు నడిపించారు యేసువారు, గుడ్డివారికి చూపించారు, మూగవారికి మాటిచ్చారు, చెవిటి వారికి వెనికిచ్చారు, కుష్ఠ రోగుల్ని శుద్ధులుగా చేశారు, దయ్యములు పారద్రోలారు. ఈవేళ కోట్ల మంది ఈ సాక్ష్యాలు తెలియజేస్తున్నారయ్యా. నా ఆరంభములో నా పరిస్థితి ఇది. నేనేదో స్వస్థత కొరకు యేసును ఆరంభములో నమ్మాను, కానీ ఆ తర్వాత రక్షణ అనబడేటువంటిది, శరీరానికి స్వస్థత కొరకు వచ్చాను, కానీ ఆత్మకు స్వస్థత అనబడేటువంటిది నాకు అర్థమైంది. అప్పుడు యేసు రక్తముతో నేను కడుక్కున్నాను, రక్షించబడ్డాను, యేసు రాకడికి నేను సిద్ధపడుతున్నాను అని చెప్పేవాళ్ళు ఎన్ని కోట్ల మంది ఈ లోకములో. కానీ ఒక శరీర స్వస్థత మీదే కాన్సన్ట్రేట్ చేయటం అనేది సమంజసము కాదు.
అయితే మీకు ఇందులో నేర్చుకోవలసినది ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, స్వస్థపరిచేటువంటి యేసుక్రీస్తు వారు అనబడేటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని దేవుని సేవకునిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ వృక్షానికి, ఈ పుత్రదాత వృక్షానికి మరో పేరేమిటంటే, గమనించే మాట ఏమిటంటే కల్పవృక్షము. దైవజనుడు పెట్టినటువంటి మరొకటి ఏమిటంటే, ఇది కోరికలు తీర్చే వృక్షం. కోరికలు తీర్చే వృక్షము అంటే వృక్షం ఎప్పుడు కోరికలు తీర్చదు, కానీ యేసుక్రీస్తు అనబడేటువంటి వృక్షం ఉన్నారే, ఆయన నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరిచేవారు, నీ పనులన్నిటిలో నీకు జయమిచ్చేవారు, నిన్ను ఆదరించేవారు, బలపరిచేవారు, సంరక్షించేటువంటి వారు, సర్వజనుల కోరికే తీర్చే దేవుడు, సర్వజనుల కోరికే తీర్చే నాదుడు, సర్వజనుల కోరికే తీర్చే నాదుడు. యేసుక్రీస్తు వారు ఎవరంటే, శ్రీ నా యేసు నామము ధ్యానము, శ్రీ యేసు నాదుడు నా ప్రాణ బంధుడు, శ్రీ యేసు నాదుడు నా ప్రాణ బంధుడు, నా యేసు నామము నా మను ధ్యానము, నా యేసు నామము నా మను ధ్యానము. సర్వోన్నతమైన వాడు శవును జయించినాడు, సర్వోన్నతమైన వాడు శవును జయించినాడు, సర్వజనుల కోర్కి నీతి సూర్యుడు, దేవ కుమారుడు, సర్వజనుల కోర్కి నీతి సూర్యుడు, దేవ కుమారుడు. గమనించేటువంటి మాట ఏమిటంటే, సర్వజనుల కోరికే నీతి సూర్యుడు. నీతి సూర్యుడు కోరికై ఉన్నారు, అలాగే కోరికలు తీర్చేవారై ఉన్నారు. గుర్తించాలి. అందుకే భారములన్నిటికీ నాకు యేసు నాకున్నారు, నాకు భయం లేదు. దారి తప్పినా నన్ను దారింబెట్టేదా వంచు, ధైర్యంబు తోచిందిలే శ్రీ యేసునాథ, ధైర్యంబు తోచిందిలే నా యేసునాథ, ధైర్యంబు దోచిందిలే. నాకున్నారు భారములన్నిటికి నీవే యనుచు, నిర్భయుడానయ్యున్నా. నేను నిర్భయముగా ఉన్నాను. ఎంతకుముందు నాకు తెలియనప్పుడు నేను బాధపడ్డాను, ఈ మార్గము తెలియని కాలంలో బాధపడ్డాను. ఇంతకుముందు ఎటు చూచిన మార్గాలేని చాలా అయోమయముగా ఉన్నాను, కానీ నాకు మార్గం దొరికింది. ఎటు చూచిన మార్గములే, ఇంతకుముందు చూస్తే ఎటు చూచిన మార్గాలు కనిపించాయి. మోసము చేయు హీన శత్రు వర్గములే, ఎటు పోవలయునో నేనెరుగని వాడనై, కటకటయని ఏడ్వా మోక్షమార్గంబు నీవే యని నమ్మిక, యేసు నాకు నీవే యని నమ్మిక. భక్తుడే దైవజనుడు ఏం పాడుతున్నారంటే, ఎటు పోవలయనో నేను ఎరుగని వాడునై, కట్టకట్టమని ఏడుస్తుంటే ఘనమైన మార్గము దొరికింది. ఎవరా ఘనమైన మార్గం? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు అనే మార్గము నాకు దొరికింది. ఆయనలో చాలా రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి.
పాపమును పరిహారము చేసే ఔషధము యేసు రక్తము ఆయనలో ఉంది. మనసుకున్న గాయాలు మార్పించే ఔషధాలు ఆయన వాక్యములో ఎన్నున్నాయో, వాగ్దానాలు, యేసు వారు ఇచ్చిన వాగ్దానాలు. ఆ వాగ్దానాలు ఎన్ని గాయాలు మానిపాయి వాగ్దానాలు. అందుకే నేను ఎప్పుడు అంటాను, ఒక్క వాగ్దానం పట్టుకుని డిసెంబర్ 31 జనవరి 1న మీరు ఒక్క వాగ్దానం బైబిల్లో పెట్టుకుని మురియుటం మంచిది కాదు. ఒక్క వాగ్దానము కాదు, బైబిల్ అంతా నీదే. బైబిల్లో ఉండేటువంటి వాగ్దానాలన్నీ నీవే. దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా వేల వేల వాగ్దానములు నీకుండగా భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడు టెందుకు బైబిలు నందున నయమగు వాగ్దానములు కలవు. ఏం కలవు? నయమగు వాగ్దానాలు కలవు. భయపడుకుడనెడి పలుకులు నీకు జయము కలుగగా 365 గలవు ఏడాది పొడుగున. భయపడకు నిరాశ పడకు ముందునా, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు. నయమగు వాగ్దానములు గలవు. బైబిల్ యొక్క వాగ్దానాలు మనసుకుండే గాయాలు, ఎన్ని గాయాలు మాన్పాయో, ధైర్యపరిచాయో, బలపరిచాయో. నాకు యేసున్నా, యేసు నాకుండగా నన్నేది ఏమీ చేయదు. ఏమనుకున్నా? ఒకనాడు భయపడి, ఒకనాడు ఏమైంది? నేనేలా భయపడవలెను, నేనేలా చింతించవలెను, నా యేసుడు నాకుండగా నన్నేది ఏమీ చేయదు. నా యేసుడు నాకుండగా నన్ను ఏది ఏం చేయదు. అందుకే క్రైస్తవుని ధైర్యము చాలా గొప్పగా ఉంటుంది. నాకు ప్రభు ఉన్నారు. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు. బైబిల్ ఆనుకున్న వ్యక్తి చాలా ధైర్యంగా ఉంటాడు. బైబిల్లో ఉన్న ఆ వాగ్దానములను ఆనుకున్న వ్యక్తి చాలా ధైర్యంగా. ఎవరు పోయినా, ఏమి పోయినా, యేసు నాకు యేసయ్యుండు, ఏమి కావాలంటాడు అంటాడు. ఇక చివరిగా తెలియజేసేటువంటి అంటే యొక్క ఆత్మకున్న వ్యాధిని పోగొట్టే ఔషధము యేసుక్రీస్తు వారు. మనసుకున్న గాయములు మాన్పించేవారు యేసువారు. శరీరానికున్న అస్వస్థతను స్వస్థపరిచేవారు యేసుక్రీస్తు వారైతే, ఈ వచనములో పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చుచున్నది. యేసువారేమై ఉన్నారు? గమనించేటువంటి మాట ఏమిటంటే, ఈ మాండ్రేక్ కనబడేటువంటి పేరు కలిగిన పుత్రదాత వృక్షం. గమనించే మాట ఏమిటంటే, మాండ్రేక్ నైట్ షేడ్ అనబడేటువంటి కుటుంబానికి చెందినటువంటి ఈ పుత్రదాత వృక్షము పోల్చబడిన యేసువారు సువాసనిచ్చేవారై ఉన్నారు. ఒకనాడు కుమారుడైనటువంటి యాకోబు తండ్రి వద్దకు వెళ్ళాడు. ఇస్సాకు కన్ను దృష్టి సరిగా లేదు. ఆశీర్వాదాన్ని పొందడానికి వెళ్ళాడు. అన్నగారు పొందవలసిన దీవెనలే పొందడానికి గమనించే మాట ఏమిటంటే, వెళ్ళినప్పుడు ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనములో కుమారుని వాసన చూస్తున్నాడు.
ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబుని వాసన చూస్తుంటే ఏం చెప్పాడు? వాసన చూచి, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేను సువాసన వలె ఉంది. ఇలా చూడాలి. నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేను సువాసన. ఎంత చక్కటి మాట అండి. యెహోవా దీవించిన చేను సువాసన లేకుంది నా కుమారుని సువాసన. అంటే నా కుమారుని చూస్తుంటే వాసన చూస్తే వాసన వస్తుంది. ఏ వాసన? పెర్ఫ్యూమ్ చిమ్ముకున్న వారి దగ్గరికి వెళితే వాళ్ళు వెళుతుంటే పెర్ఫ్యూమ్ వాసన వస్తుంది. అత్తరు వాసన. అత్తరు చిమ్ముకున్నారు, అత్తరు వాసన వస్తుంది. ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ తీసుకెళ్తున్నారు. పైక పుష్పాలన్నీ కట్టున్నారు మ్యారేజ్కి. అక్కడ వాసన పుష్పాల వాసన. ఇక్కడ ఏమిటంటే యెహోవా దీవించిన చేను సువాసన. బైబిల్లో కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో అక్కడ రక్షించబడిన వారి పట్లను నశించు వారి పట్లను అక్కడో మాట అన్నారు. గమనించే మాట ఏమిటంటే, పౌలు గారు అన్న మాట ఏమిటంటే, కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం తెలియచేసేది ఏమిటంటే, రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. గమనించే మాట ఏమిటంటే, రక్షింపబడి వారి పట్ల, నశింపబడే వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాం. మేము క్రీస్తు సువాసన అంటే పౌలు గారు అసలు క్రీస్తు ఎంత సువాసన, ఈ మాట గమనించాలి. క్రీస్తు దేవుడు ఆశీర్వదించిన యాకోబే ఇక్కడ సువాసన. నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేను సువాసన అన్నారు. ఇక్కడేమో రక్షించబడిన వారి పట్ల, నశించుచున్న వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. క్రీస్తు సువాసన అనంటే మేమే క్రీస్తు సువాసన అయితే క్రీస్తు ఎంత సువాసన. ఒక్కసారి మీరు మోకాళ్ళుని ఒక్కసారి క్రీస్తు సువాసనను గురించి ధ్యానం చేయండి, మీకు అర్థమవుతుంది. క్రీస్తు ఎంత సువాసన, ఆయనలో ఉండేటువంటి లక్షణములు ఎంత సువాసన ఇచ్చేవి. తండ్రి మీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. అందుకే దైవజనుడు బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసు వై గారు అన్నారు, మీరెప్పుడు యేసులో ప్రేమ ఉన్నది అనకండి. ఆ మాట కాదు, దేవా యేసు మీరు ప్రేమై ఉన్నారు, మీరు ప్రేమయ్య ఉన్నారు. మీలో ప్రేమ ఉండడం కాదు, అంత ప్రేమ ఎటు చూచినా మీలో ప్రేమే. మీ ప్రేమ గమనించే మాట ఏమిటంటే, యేసులో పలానా వ్యక్తిలో మంచితనం ఉందండి అంటారు, పలానా వ్యక్తిలో ప్రేమ ఉందండి అంటారు. కానీ యేసు వారిలో ప్రేమ ఉందండి కాదు, ఆయన ప్రేమై ఉన్నారు. అందుకే దైవజనుడు ఆ కలవరి కొండ మీద ఉన్న యేసును చూస్తూ అన్నారు, కడలేని ప్రేమ, కడలేని ప్రేమ, ఎక్కడను లేని ప్రేమ, ఇక్కడ కనబడియను కడకు నాకు. ఇక్కడ కనబడియను కడకు నాకు. కడలేని ప్రేమ, ఎక్కడ లేని ప్రేమ, కడలేని శక్తి, ఎక్కడను లేని శక్తి, ఇక్కడ కనబడియను, ఇక్కడ కనబడియను కడకు నాకు. కడలేని న్యాయ, కడలేని న్యాయ, మెక్కడను లేని న్యాయ, మీ కడ కనబడియను కడకు నాకు. ఇక్కడ కనిపించింది, ఇక్కడ కనిపించింది, యేసులో ఉంది. అందుకే యేసులో ఉన్న ప్రేమగా, ఆయన ప్రేమామయుడు. ఆ ప్రేమను గురించి కానీ, న్యాయాన్ని గురించి కానీ, సత్యాన్ని గురించి కానీ, ఆయన శక్తిని గురించి కానీ, ఆయనలో ఉండేటువంటి జ్ఞానము కానీ, జీవము కానీ, ఈ లక్షణములన్నీ గమనిస్తే, అందుకే
ఆయన పరిశుద్ధత. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా? పాపులంటూ కొనిన పాపమంటూ కొనని పావన నరుడగు దేవుడెవరు? ఒకడు దేవుడు నరుడునై ఒప్పెనవాడు, నరుడైన పాపమంటని నరుడెవండు, నరుడైన దేవుడుగా నున్న నరుడెవండు? అతడే యేసుక్రీస్తును రక్షణాధికారి. అతడే యేసుక్రీస్తును రక్షణాధికారి. అతడే యేసుక్రీస్తును రక్షణాధికారి. అతడే యేసుక్రీస్తును రక్షణాధికారి. సువాసనిచ్చేవారు. ఆయన లక్షణములు ఎటువంటి లక్షణములు? ఎలాగ ఉన్నారో ఆ పద్మస్ దీవులోకి వచ్చిన ఆ మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూస్తుండగా ఆయన యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించుచుండెను. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రభాగముల ధ్వని వలె ఉండెను. ఎంత వివరముందో అక్కడ! ఎలాంటి లక్షణములు! అందుకనే యేసువారు సువాసన ఇచ్చేవారు, సువాసన ఇచ్చేవారు. అందుకని ఇంత సువాసన విడిచిపెట్టి మేముంటలేం. కడకు చావటాకైనా రెడీ, కానీ ఈ పుత్రదాత వృక్షము సువాసనిచ్చే యేసుని విడిచిపెట్టి ఉండలేము అని కత్తిపోటులు, రాళ్ల దెబ్బలు, కరకుగల రంపముల కోతలు కోసిన రంపం తెచ్చిపెట్టి నువ్వు యేసుని విడిచిపెట్టకపోతే కోసేస్తాం అంటే కోసేయండి అయ్యా అని అన్నారంటే ఎంతటి సువాసన కాపోతే ఈ మాట అంటారు. నీతికై భక్తాది పరులెల్లా నిజ విశ్వాసము నిలుపుకొన పోరాడిరే చాలా. కత్తిపోటులు, రాళ్ల దెబ్బలు, కరకు గల రంపముల కోతలు, బెత్తములు, కొరడాలు, దెబ్బలుపై పడి చీలి దేహము వాలలాడిను రక్తము భూమిపై. బెత్తములు, కొరడాలు, దెబ్బలుపై పడి చీలి దేహము వాలలాడిను రక్తము భూమిపై. ఆయన వైపే శపనును రాళ్లతో కొట్టడానికి ప్రయత్నిస్తే ఆయన వైపే. అంటే ఆ సువాసన నాకు తెలుసయ్యా, మీకేం తెలుసు? రాళ్ళు పట్టుకున్న మీకు తెలుసా సువాసన? రాళ్ళు పట్టి నన్ను చంపడానికి ప్రయత్నించిన నేను చనిపోతాను, కానీ ఆ సువాసన విడిచిపెట్టి బ్రతకలేనయ్యా. యేసుక్రీస్తు ఎంత సువాసన కలిగిన వారో. ఈ రోజున విచారం ఏంటంటే ఎంతోమంది క్రైస్తవులని పేరు పెట్టుకున్న వారికి యేసులో ఉన్న సువాసన ఇంకా పీల్చుకోలేదు, సువాసన ఇంకా తెలియలేదు, ఆ సువాసన ఇంకా ఆగ్రహించలేదు. ఔషధాన్నిచ్చే యేసును గూర్చి ఇంకా ఔషధము తెలియదు, సువాసన తెలియదు. ఔషధము సువాసన తెలియనటువంటి జీవితాలు కాబట్టి నామకార్థ జీవితాలు, ఆదివారం చర్చికి వెళ్ళలేని జీవితాలు. గమనించే మాట ఏమిటంటే ఇంట్లో ప్రార్థన లేని జీవితాలు, సెల్ ఫోన్ పట్టుకుని గడిపేసే జీవితాలు, టీవీ దగ్గర గడిపేస్తున్నాయి. అంతేగాని ఆ సువాసన యేసు నీ తలపై నాకు ఎంతో హాయ్. ఈరోజు అంతరంగ సంస్కారం తీసుకునే వారులారా, ఆ ఔషధము అయిన ఔషధాన్నిచ్చే ఆ యొక్క పుత్రదాత వృక్షమైన సువాసనిచ్చేటువంటి ఆయన్ని మనం ఆయనకి నమస్కరించి, ఎక్కడో పరలోకములో ఉన్నారు, భూలోకములో మనం ఉన్నాం, అది కాదండి. అంతరంగ సంస్కారం ఏమిటంటే ఆయన
మనలోనికి వచ్చేయటం. సువాసన అనబడే యేసువారు, పుత్రదాత వృక్షం అనబడేటువంటి ఔషధాన్నిచ్చే యేసువారు మనలోనికి, అందుకే దైవజనుడు అన్నారు, మనము ప్రభుని ముట్టు కొనుభోజన పంక్తి మనలో నాయన ముట్టుకొను భోజన పంక్తి. ఇదేంటో తెలుసా? యేసు మనలోకి వచ్చేయటం, యేసు శరీరం మనలోకి వచ్చేయటం, యేసు రక్తం మనలోకి వచ్చేయడం అంటే యేసు మనలోనికి వచ్చి వేసే కార్యమే అంతరంగ సంస్కార కార్యం అనబడే వాస్తవాన్ని గుర్తించాలి. అందరూ మోకరిందాము, కళ్ళు మూసుకుందాము. అట్టివారి ఈ అంతరంగ సంస్కార సిద్ధపాటు కలిగిన వారి కొరకు యేసు రాబోతున్నారు ఆకాశ మండలానికి, యేసు రాబోతున్నారు తీసుకెళ్ళటానికి. ఇట్లాంటి వారే పెండ్లి కుమార్తె సంఘం. ఔషధమైన యేసుని, అలాగే సువాసనిచ్చే యేసుని ఎవరు గమనించారో వారి కొరకు ఆకాశ మండలములోనికి పెండ్లి కుమారుడిగా రాబోతున్నారు. మోకరించి కళ్ళు మూసుకోండి, రెండు చేతులు జోడించండి. తండ్రి, మీ పాద సన్నిధికి నేను వచ్చాను. శిలువనాథుడా, మీ దగ్గరికి వచ్చాను. ఈ రాత్రి నాకు పుత్రదాత వృక్షము అనే మీరు నాకు కావాలి. ఔషధాన్నిచ్చే వృక్షమైన మీరు, సువాసనిచ్చే మీరు నాకు కావాలి. మీ శరీరము నాకు కావాలి, మీ రక్తము నాకు కావాలి. టోటల్గా మీరు కావాలి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అన్నారు. 11 అధ్యాయము కొరింథీ మొదటి పత్రికలో 23లో మీకు నేను అప్పగించిన దానిని ప్రభువు వలన పొందుతిని అన్నారు. ఈ రాత్రి నేను కూడా పొందుకునే భాగ్యము, మిమ్ములను అందుకునే భాగ్యము, మీరు నాకు చెందే భాగ్యం. యేసు నా దేవుడు, మీరు నాకు చెందాలి, నేను మిమ్మల్ని పొందుకోవాలి, మిమ్మల్ని అందుకోవాలి. అందుకొని రొట్టెతో ఆయన శరీరము, అందుకొని రసముతో ఆయన రక్తం అన్నారు. ఈవేళ మిమ్మల్ని యేసు నాదుడా, మిమ్మల్ని నేను అందుకోవాలి. నా హృదయములో మీరుండాలి, నా జీవితములో మీరుండాలి. మీ శరీరక్తాలు నాకు కావాలి. ఈ అంతరంగ ప్రభు భోజన సంస్కార కార్యక్రమములో మీరు నా వశమైపోవాలి. నేను నీ వాడను యేసు, నీవు నా దేవుడవు, నీ వాడవు, నీవు నేను ఏకమాయే, నీ శుద్ధాత్మ సాక్ష్యము. యేసు స్వామి, నేను నీకు నా సమస్తమిత్తునని భక్తులు పాడారు. అందరు క్రైస్తవ కీర్తన పుస్తకములు మేము చూస్తున్నాం. అట్టి రీతిలోనికి మమ్ములను నడిపించుమని అడుగుతున్నాము. మమ్మను బలపరచడానికి మా మధ్యకు రండి నాయనా. ఇక్కడ మీరున్నారు, ప్రేయర్ టవర్లో మీరున్నారు. అలాగే ప్రతి ఇంట్లో ఎవరెవరు మొబైల్ పెట్టుకుని స్వరాన్ని వింటూ అంతరంగ సంస్కారము కొరకు కనిపెట్టుచున్న వారందరినీ నేడు బలపరచుమని అడుగుతున్నాము. ఎన్నో దేశాల నుండి మేము బలపడుతున్నాము. గురువారం రాత్రి అంతరంగ సంస్కారము కొరకు ఎదురు చూస్తున్నాము. మేము చూస్తున్నాము, బలపడుతున్నాము. ఆయా రాష్ట్రముల్లో నుండి ఎంతో మంది తెలియచేస్తూ, మెసేజ్ ఇస్తూ, మరోవైపు మెసేజ్ తెలియచేస్తూ మేము ఎంతగానో బలపడ్డామన్నారు. ఈ రాత్రి మీరు బలపరచండి తండ్రి. ఒకనాడు పౌలు గారు ఎలాగైతే ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచునన్నారు, నా ప్రక్క నిలిచి ప్రభువు వచ్చి
నరిగో ప్రార్థనల్ చేయండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాక్ష్యము. ఎక్కడ నా నామమందు 2-3 కూడి ఉందురో వారి మధ్య నేను ఉందునన్నారు. మత్తయి సువార్త 18:20 ఇదిగో యుగ సమాప్తి పర్యంతము నేను మీతో కూడా ఉందునన్నారు. మత్తయి సువార్త 28:20 ఇక్కడ మీరున్నారు నాయనా, ప్రభువు వచ్చి యున్నారిగో ప్రార్థనల్ చేయండి. ఉభయుల మేకి భావించి ఒక్కరముగా వేడుదాము, ఒక్కరముగా వేడుదాము, ఒక్కరముగా వేడుదాము. దేవా రాజా పుత్రులమై తీర్చుదాము. దేవా రాజా పుత్రులమై ఒక నిమిషం తండ్రి, నా యోగ్యత క్షమించండి నాయన. మీ పాదాల వద్దకు వచ్చిన నేను మీరెంత పుత్రదాత వృక్షము, ఔషధం ఇచ్చేవారు, సువాసన ఇచ్చేవారు, మిమ్మల్ని నేను సరిగ్గా గుర్తించలేకపోయాను గత కాలంలో. అందుకే నాలో కొంత శ్రద్ధ, అనాలోచన, నిర్లక్ష్యం, భయము, దిగులు, ఆందోళన, నాకెవరూ లేరనే ఒంటరితనము, ఇంతటి మీరున్నా నాకెవరూ లేరని అన్నాను. నన్ను క్షమించు నాయనా. బలహీనపడ్డాను, నన్ను క్షమించండి నాయనా. నేను దిక్కులేని వాడిని అన్నాను. ఇంత దిక్కైనట్టి దేవుడే ఉండగా నేను దిక్కులేని దాన్ని, దిక్కులేని వాడిని అన్నానయ్యా. నన్ను క్షమించండి తండ్రి. ఎవరూ లేక ఒంటరినై అన్నానయ్యా. నన్ను క్షమించండి తండ్రి. నా యోగ్యత క్షమించండి, నా జ్ఞానాన్ని క్షమించండి, నా విశ్వాసాన్ని, నా అవిశ్వాసమును క్షమించండి, నా నిర్లక్ష్యమును క్షమించండి తండ్రి. ఈ రోజు నుంచి మిమ్మల్ని కలిగి నేను ఉంటాను ప్రభువా అని అనగలవా? క్షమించమని శుద్ధి చేసుకొని తీర్మానము చేసుకోగలవా? తీర్మానం చేసుకుని, యేసు ఈవేళ మీరెవరో నాకు అర్థమైంది. ఎంతో మంది అయ్యా ఈ ప్రోగ్రామ్స్లో యేసు ఎవరో మాకు అర్థమైంది. ఇంతకు ముందు మాకు తెలియదు. ఎట్లా ఉండేవాళ్ళము. ఏదో వెళ్ళామా, వచ్చామా చర్చికి, ఏదో క్రైస్తవులం అనుకున్నాము. కానీ ఇప్పుడైతే ఎంతగా బలపడ్డాము. ఆయన విడిచిపెట్టి నేను ఉండలేను. ప్రియుడు, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని అని పరమగీతములో వ్రాయబడినట్లు యేసును నేను వదిలిపెట్టి జీవించలేనయ్యా. యేసు, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను అని నిజంగా మీరు అట్టి తీర్మానముతో ఉంటే, యేసుకు ప్రధానమైన స్థానం ఇస్తే, శ్రీకరుండైన యేసుకి ప్రధానమైన స్థానం ఇస్తే, యేసు మా సంతోషము నీవే అని నిజంగా పలికితే, హృదయపూర్వకంగా పలికితే, హృదయపూర్వకముగా నీలో అట్టి తీర్మానం ఉంటే, యేసు నీ తలపే నాకు ఎంతో ఆయన చెప్పి నీవు అడగగలిగితే, ఆయన వైపు చూస్తూ
కిరీటం ముంచి చాటుడి శ్రీ రాజా 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 రాజాది రాజా నరులారా మీ కోసము చావును నొందేను కిరీట ముంచి చాటుండి శ్రీ రాజా 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 రాజాది రాజా నరులారా మీ కోసము చావును నొందేను. నరులారా, ప్రియులారా, మోకరించిన కుమారుడా కుమార్తె, నీ కోసం నా కోసం యేసు చనిపోయారు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? మన కోసం చనిపోయారు, తిరిగి లేచారు, పరమునకు వెళ్ళారు, రాబోతున్నారు పెండ్లి కుమారుడిగా. కిరీట ముంచి చాటుడి శ్రీరాజా రాజా రాజా రాజాది రాజా. స్తోత్రములు నాయనా, మా మధ్య మీ ఆత్మ కార్యము జరిగించబడుతున్నందుకు స్తోత్రములు తండ్రి. మా మధ్య ఉన్నందుకు స్తోత్రములు తండ్రి. మా గృహములలోనికి మేము మోకరించిన ఈ స్థలములోనికి వచ్చి వేసిన దేవా మీకే స్తోత్రములు అని అందరూ చెప్పండి. కళ్ళు మూసుకొని దేవుని నమస్కరిస్తూ ప్రభు భోజన సంస్కార ఆరాధనలోకి వెళదాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామమున సంగమంతాయు వృద్ధి చెందాగా తండ్రి పొందు పుత్రుడు ఆత్మ పొందు నిత్యకీర్తి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, నేను పాపము లేని వాడునని అనుకొని వాడు మోసములో పడిపోవును. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల దేవుడు క్షమించి వేయును. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగును. నేనిప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకముగా ఉత్తరమియుడి. మీరు మానవ జన్మమును బట్టియు మీ తలంపులను బట్టియు మాటలను బట్టియు క్రియలను బట్టియు పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టియున్నారని ఒప్పుకొనుచున్నారా? అవును, ఒప్పుకొనుచున్నాము. మీ పాపములన్నిటినీ మన ప్రభువైన యేసు నామమును బట్టి తండ్రి క్షమించినారని నమ్ముచున్నారా? అవును, నమ్ముచున్నాము. మీరు ఏ పాపమునకు లోబడక సమస్త శోధనలను
దైవ వాగ్దానములను బట్టి జయించుటకు నిశ్చయించుకొనుచున్నారా? అవును, నిశ్చయించుకొనుచున్నాము. నిజముగా పాపములను గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా నుందుమని ప్రమాణము చేసిన ఎడల అట్టి వారికి వాక్య సేవకుడని నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామమున పాపక్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపమునొప్పు కొనక పాపస్థితి యందుండు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను. ప్రభు ప్రార్థన అందరము చెబుదము. ప్రభు నేర్పించిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయుము. మెడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేగా కీడును తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవయున్నవి. ఆమేన్. ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. అందరూ చెప్పండి, ఆయన ఒక్కరే మహాచార్య, కార్యములు చేయువారు. ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. అందరూ చెప్పండి, ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరము. మన దేవుడిని యెహోవా తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సగధ్వనితో వెలుపలికి రప్పించెను. ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచి దేవదూతల ఆహారము నరులు భుజించిరి. దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అందరూ చెప్పండి, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. స్తుతి ప్రార్థన చేయుదము. ప్రేమవయున తండ్రి, మీ కుమారుడిలో నిన్ను బయలుపరుచుకున్న మీకు మహిమాయని స్తుతించుచున్నాము. ఈ ప్రత్యక్షతను మేము గౌరవింపగల జ్ఞాన విధేయత అనుగ్రహింపుము. ఆమేన్. ఓ దేవారణ్యములో నీ ఎన్నిక జనమైన ఇశ్రాయేలీయులకు భోజనము వల్ల సిద్ధపరచిన మీరు మాకు మీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్థమై సంస్కారము భోజన బల్ల వేసినందుకు మీకు స్తోత్రములు ఆచరించుచున్నాం. ఇది తగిన రీతిని అనుభవించుటకై మమ్ములను మీ ఆత్మ చేతక్కడికి నడిపింపుము. ఆమేన్. మనము ప్రభుని ముట్టుకొను భోజన పంక్తి మనలానా ముట్టుకొను భోజన పంక్తి మన తండ్రితో ఇంత చనువాయిను. ఈ చనువు మోక్షస్థలము వరకు పెరుగును. చనువు మోక్షస్థలము వరకు పెరుగును. దేవదూతల స్తుతి అందరూ పలకండి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా
పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండియున్నది నిండియున్నది. సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండియున్నది నిండియున్నది. సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండియున్నది నిండియున్నది. సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండియున్నది నిండియున్నది. సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండియున్నది. నిండియున్నది. సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండియున్నది. నిండియున్నది. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్. అందరూ మోకరించుదాము. ఈ రాత్రి కాలములో ఈ ప్రభు భోజన అంతరంగ సంస్కార కార్యక్రమంలో మోకరించిన మనలను బలపరిచే దేవుని వైపు చూద్దాము. సిలువ వైపు చూద్దాము. సిలువలో చిట్లించబడిన యేసు శరీరాన్ని చూద్దాము. చితికిపోయిన శరీరం, నలిగిన శరీరం, విరిచివేయబడిన శరీరం, ఆ శరీరం వైపే చూద్దాము. ఇదిగో నా శరీరం అన్నారు యేసునాథుడు. తీసుకొని తినుడి, ఇది నా శరీరం అన్నారు. మనల్ని బలపరిచే యేసువారి యొక్క శరీరమును పుచ్చుకుందాము. పుచ్చుకుందాం, ఆయన శరీరమును పుచ్చుకుందాం. మానవా పాప ఫలితము కాదు పడియే నిందా అవమానములను భరించే కఠినమైన సిలువ శ్రమ సహించే నల్లుగా కోటబడుట కోపుకొని నరునికి జీవాహారము తానై. నలుగొట్టబడ్డానికి, నలుగొట్టబడిన యేసు వారి శరీరము ఒప్పుకున్నారు. నలుగొట్టబడ్డానికి ఆ నలుగొట్టబడిన యేసు వారి శరీరమును గుర్తు చేసుకుంటే శక్తి లభించును. ఆ శరీరమే మనకి ఇవ్వబడుతుంది. ఆ శరీరం జ్ఞాపకము చేసుకుంటే బలము. యేసువారి చిట్లించబడిన కొరడా దెబ్బలకు చీలిన శరీరమును గుర్తు చేసుకుంటే మనకు బలము. గానుగాలో పడిన ద్రాక్ష ఫలము రీతి శరీరము పిండ బడియే రక్తధారలు చింది ప్రవహించే
పడిన రక్తమే నకట ద్రాక్షారసముగా అందించు చుండి పిండబడిన రక్తమే నకట ద్రాక్షారసముగా అందించు చుండి. స్తోత్రములు నాయనా, మీ శరీరము చేత రక్తము చేత మమ్ములను బలపరుచుచున్న తండ్రి, మేడగదిలో శిష్యులైన వారందరూ ఉండగా వారి మధ్యకు వచ్చిన యేసునాథుడు ఇప్పుడు మా మధ్య ఉన్నారు. మా మధ్య ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు అన్నట్లుగా ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరుస్తున్నారు. నా ప్రక్క నిలిచి అంతరంగ సంస్కారము చేత నన్ను బలపరుచుచున్నారు. స్తోత్రములు, స్తోత్రములు. భోజనము వడ్డించును దేవరాజే స్వయముగా నాకు భోజనము వడ్డించును, నన్ను బలపరుచుచున్నా. అందుకే పౌలు గారు అన్నారు, నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరుస్తారు ప్రభు. ఈ రాత్రి కాలములో అంతరంగ సంస్కారము ద్వారా శరీరక్తముల ద్వారా నన్ను బలపరుచుచున్న దేవా మీకే స్తుతులు. స్తోత్రములు, 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 వందనములు, నమస్కారములు, మీకు ప్రణుతులు నాయన. అందరూ చెప్పండి, దేవుని స్తుతించండి. నన్ను బలపరుచుచున్నందుకు స్తోత్రములు ఘన దేవా, స్తోత్రములు ప్రేమమయ్యున దేవా, స్తోత్రములు శక్తిమయ్యున దేవా, మీకు స్తోత్రములు, స్తుతులు, ప్రణుతులు, విరుతులు. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా, స్తుతులు దేవా, మీకే స్తోత్రములు. మీకు అనేక స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అందరూ చెప్పండి, దేవా దేవా నాకు కనబడుము, నాకు కనబడుము, నాతో మాట్లాడుము, నాతో మాట్లాడుము. దేవా దేవా అందరికి కనబడుము, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. అందరితో మాట్లాడుము. తదాస్తు. ప్రార్థన. మహోన్నతుడు అయ్యున్న
మహాబలమయున్న పరలోకపు దేవా, మీ కన్నీకమైన కృతజ్ఞత స్తోత్రములు నాయన. ప్రభు భోజన అంతరంగ సంస్కార అనుభవాన్ని మీ గొప్ప కృప ద్వారా మీరు మాకు అనుగ్రహించుచున్న తండ్రి, మీ కన్నీకమైన స్తోత్రములు నాయన. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనములో భక్తుడు పౌలు గారు తెలియజేసినట్లు, బైబిల్ మిషను దేవా మీరు బయలుపరచిన బైబిల్ మిషన్ అందుకున్న దైవజనులు దేవదాసయ్య గారు అట్టి అనుభవాన్ని పొంది ఇట్టి అనుభవములోనికి ప్రతి విశ్వాసి రావాలి అనబడే ఆ కార్యాన్ని వారు తెలియచేసి ఉండగా, మహోన్నతుడా మీ బలమైన కార్యాన్ని మీ కృప చూపించి జరిగించుచున్న తండ్రి మీకు స్తోత్రములు నాయన. పుత్రధాత వృక్షము సువాసనిచ్చుచున్నది అనబడే పరమగీతములోని 7వ అధ్యాయములోని 13వ వచనములో ఉన్నటువంటి మర్మమైన వాక్యాన్ని ఔషధునిచ్చే పాపరోగానికి మందు యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైనటువంటి ఆ రక్తము, అలాగే మనసుకు కలిగిన ఆ గాయములను కట్టేది యేసువారే అనబడే బలమైనటువంటి వాక్యమును, అలాగే శరీరమునకు కలిగిన అస్వస్థత నుండి స్వస్థపరిచేది ప్రభు యొక్క రక్తమే అని పుత్రదాత వృక్షమైనటువంటి యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి అమూల్యమైనటువంటి వాక్యాన్ని మీరు ఇచ్చిన తండ్రి మీకు వందనాలు నాయన. స్తోత్రములు. ఎవరు ఏ కుటుంబములు, ఏ గృహములో, ఏ ప్రాంతములో, వారి గృహాల్లో తండ్రి, ఏ రాష్ట్రములో, ఏ దేశములో, ఏ జిల్లాల్లో, ఏ గ్రామాల్లో, వారి గృహాల్లో ఉండి కార్యక్రమములో ఈ లైవ్ ప్రోగ్రాములో పాల్గొని ఉన్నారు. వారి వారి గృహములలో ఆ వారి మధ్య ఇక్కడ మీరున్నారు, అక్కడ మీరున్నారు, కార్యమును జరిగింపచేశారు తండ్రి. త్రియేక దేవ మీకు స్తుతులు. కనపరచబడండి తండ్రి. మీ ఉన్నతమైనటువంటి మహిమ కలిగినటువంటి గొప్ప రాజ్యమునకును యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడకును అందరిని సిద్ధపరచండి నాయన. మీరే మహిమ పొందుమని, మీ రాజ్యమునకు ప్రభువారి యొక్క 2వ రాకడకు సిద్ధపరచుమని త్వరగా వచ్చుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పుత్రదాత వృక్షమయ్యున్న పాప రోగమునకు ఔషధము, మనస్సు గాయములకు ఔషధం, శరీర అస్వస్థతకు ఔషధమయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొగు దేవుని యొక్క ప్రేమ, సహాయకుడగు మనం బలపరిచి పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ, సహాయము, నడిపింపు మెండుగా అనుగ్రహించబడి బలపరిచి మేఘమెక్కించును గాక. ఆమేన్. నిత్యము దేవుడు మహిమ నొందును గాక. ఆమేన్.
జనకాసు జనకాకుమారాత్మలనోద్రైక దేవుండి దినామున మనాలను దీవించుచుండు మన మనసులను బట్టి త్రైకూడు ఘనత మహిమా స్తోత్ర గానముల్ సకీర్తి. అందరికీ మరణాత.